ఈ వీడియో చేసి ఒక్కరైనా ప్రభుత్వానికి తోడుగా ప్రభుత్వానికి సాయం చేస్తూ మన రోడ్లను మనమే బాగు చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం దేని గురించి అంటే మన అనకాపల్లి అండ్ ఇంకా చోడవరం నుండి అనకాపల్లి మధ్య వెళ్ళే దారి గురించి. ఫ్రాంక్గా చెప్పండి, ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా అండ్ చోడవరం మండలం ఈ మధ్యలో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అండ్ ఇంకా ఈ ఒక్క ప్లేస్లోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉందా, లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉందా? ఈ ఫెయిల్యూర్ ఎవరిది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం, లేకపోతే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన చేయనటువంటి అధికారుల, అండ్ ఇంకా లేకపోతే ప్రజలదా? నేను ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్గా అండ్ ఇంకా ఈ స్టేట్లో ఒక సిటిజన్గా మాట్లాడుతున్నాను. ఈ విషయం ఎవరిని కించపరిచేట్టు కాదు అండ్ ఇంకా ఎవరిని నొప్పించే విధంగానూ చేయట్లేదు. కేవలం ఈ విషయం నేను ఈ రోడ్ల పరిస్థితి మీద నాకున్న ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. లెట్స్ సే ఎప్పుడు ప్రతి ప్రభుత్వం మారుతూనే ఉంటుంది, కానీ పరిస్థితి మాత్రం అలానే ఉంటుంది. ప్రభుత్వాలు ఏమీ చేయలేదు అంటే చాలానే చేస్తున్నాయి. ఈ వీడియో 1% అయినా మీకు సూటబుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా మీ స్టేటస్ కూడా పెట్టుకోండి.